మనం మాట్లాడుకునే మాటలాగే ఉంటుంది, కానీ మనం పట్టించుకోం. ఒకవేళ మన పెదవులతో అన్నప్పటికీ కూడా సాధారణంగా మనం ఎక్కువ బాధలో కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఎవరిని చూసి పర్వాలేదు అనుకుంటాం, ఏదో కొంతమంది వ్యక్తులను బట్టి ఎవరిని చూసి వాస్తవానికి ఆదరించబడతాం, మనకున్నటువంటి డబ్బును బట్టి లేదా ధనాన్ని బట్టి. ఇలాగూ ప్రతి మనిషికి ఒక బేస్ ఉంటుంది. మాకేమొచ్చినా మా అన్నయ్య అన్నాడులే, మాకేమొచ్చినా మా చిన్నాన్న ఉన్నాడులే, మాకేమొచ్చినా మా మావయ్య అన్నాడులే, మాకేమొచ్చినా పలానా వాళ్ళు ఉన్నారులే అనేటువంటిది మనకు అనిపిస్తుంది. సాధారణంగా ఇప్పుడు గట్టిగా దెబ్బేసేది ఎవరంటే వాళ్ళే. ఎవరైతే గోడగా ఆదరణగా ధైర్యంగా ఉంటారనుకుంటున్నామో వాళ్ళే గట్టిగా ఏం చేస్తున్నారంటే ఆ కష్టాలు కొన్ని రావడానికి కారకులు అవుతూ ఉన్నారు, ఎక్కువ మనం దుఃఖంలోకి మునిగిపోవడానికి కారకులు అవుతూ ఉన్నారు. అప్పుడు జనరల్గా మనము చదివేసి వదిలి పెడతాం తప్పితే గట్టిగా నమ్మే పరిస్థితి ఈ వాక్యం మనం ఎప్పుడు కూడా నమ్మం. అంటే నమ్మేమనే భ్రమలో పోతూ ఉంటాం. కీర్తన 118, 8, 9 వచ్చిన చూడండి. మనం అందరం కూడా ఎన్నోసార్లు చదువుతాం, అనేక సందర్భాల్లో చదువుతాం, కానీ మనం ఏంటంటే జనరల్గా తీసుకుంటాం, దాన్ని పాటించాం. ఏంటది? మనుషులు నమ్ముకోనుడి కంటే అన్ని యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకోనుడి కంటే ఏదండి యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇక్కడ అన్ని రెండు సందర్భాల్లో కూడా యెహోవాను ఆశ్రయించడం మేలు, యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఉంది. ఎవరికంటే? మనుషుల కంటే. ఆ మనుషుల్లో బంధువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నమ్మొద్దు అనేది దీని సారాంశం కాదు. మనుషుల కంటే ఎవరి మీద ఆధారపడితే మేలు అదనమాట. నువ్వు డిపెండ్ అయ్యేది మనుషుల మీద కాకుండా దేవుడి మీద ఆధారపడు. కానీ మనం ఎక్కువ ఎవరి మీద డిపెండ్ అవుతాం? ఎవరిని చూసి ఆదరణ పొందుతాం? ఇప్పుడు వరకు మా అన్నయ్య ఉన్నాడు అనుకున్నాను, ఇప్పుడు వరకు మా చిన్నాన్న ఉన్నాడు అనుకున్నాను, ఇప్పుడు వరకు పలానా వాళ్ళు ఉన్నారు అనుకున్నాను, ఇలాగ మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. అంటే మన జీవితాల్లో దేవుడు అంటాం, కానీ దేవుడి స్థానం ఏదంటే మన అన్నదమ్ముల కంటే ఆ తర్వాత మన అన్నదమ్ముల చాయిస్ అయిపోయిన తర్వాత, స్నేహితులు చాయిస్ అయిపోయిన తర్వాత, బంధువులు చాయిస్ అయిపోయిన తర్వాత, అధికారులు చాయిస్ అయిపోయిన తర్వాత, లేదా ఇరుగు పొరుగు వారు చాయిస్ అయిపోయిన తర్వాత ఆఖరిని ఏమంటామంటే నువ్వేనాయనా అంటాం. ఇది మన నమ్మకాల్లో దైనందిన